కొన్ని క్యారెట్స్తో కర్రీ చేస్తున్నానండి, మీల్ మేకర్ వేసి. ఇవి పచ్చి బఠానీలండి. ఇవి అయితే మనం నైట్ నానబెట్టుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికిప్పటికే ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ పచ్చి బఠానీలు బాయిల్ చేశాను కర్రీలో కాకుండా. ఈ మీల్ మేకర్స్ కూడా ఈ వేడి మీద వేసేస్తున్నాను. ఇంకా కాస్త కలిపెట్టి నీళ్లు వంచేసుకొని తీసి పెట్టుకుందాము. అంటే మనం ఈ కర్రీ కూడా క్యారెట్ తీగూరలాగా మంచి ప్రోటీన్తో చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఓకే, ఆనియన్స్ వేసాను, తగినంత ఆయిల్ వేసి. ఏ కర్రీకైనా సరే ఫస్ట్ ఆనియన్ ఫ్రై అవ్వాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత దీంట్లోనే కారం తగినంత, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేస్తాను. తర్వాత టమోటా ఉప్పు వేస్తాను. చూడండి, నేను మీల్ మేకర్ ఇవి పచ్చి బఠానీలు బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే టమోటా కూడా మెత్తబడింది. అన్ని గరం మసాలా, కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి అన్నీ యాడ్ చేశాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇది వేస్తున్నాను. వేసి కాసేపు ఇలా ఫ్రై చేసుకొని తర్వాత క్యారెట్ కూడా వేసేస్తాను. పిల్లలకైతే మంచి ప్రోటీన్ హెల్దీ కర్రీ అండి. మీల్ మేకర్లో సోయా అన్నీ ఉంటాయి. బఠానీలో కూడా మంచి బలం అండి. క్యారెట్ కూడా. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేస్తాను. దాని తర్వాత ఇది కొంచెం ఒక్కసారి కలబెడితే చాలండి, కర్రీ రెడీ అవుతుంది. వేసి పెద్ద మంట పెట్టానండి. మనం గ్రీన్ బఠానీస్తో కూడా చేసుకోవచ్చు. గ్రీన్ బఠానీస్ ఇంకా చాలా ప్రోటీన్ ఉంటుంది, మంచిదండి హెల్త్కి. ఇది మనం వాటర్ వేయకుండా రైస్ యాడ్ చేసుకొని దీంతో మనం అంటే ఫ్రైడ్ రైస్లా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను వాటర్ వేసాను, కర్రీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా అనిపించినప్పుడు సిమ్లో పెడితే అది కరెక్ట్గా ఉడుకుతుంది. క్యారెట్ అన్నీ మనం పెద్ద మంట మీద పెడితే ఇవి నీళ్ళు ఇంకుతాయి, కానీ ఉడకడం అయితే అంత పర్ఫెక్ట్గా ఉండదు. సిమ్లో పెట్టడం వల్లే మంచి ఉడుకు అనేది ఉంటుంది. ఒకసారి మనం పెద్ద మంట పెట్టాలి. అదంతా బాగా బాయిల్ అయ్యాయి అనే తర్వాత సిమ్లో పెట్టాలి. ఓకే, క్యారెట్ మిల్క్ మేడ్ రెడీ అయింది. కర్రీ చాలా బాగా మగ్గిపోయింది మొత్తం. సర్వ్ చేసుకున్నాం. మీల్ మేకర్తో బఠానీలతో చాలా టేస్టీ కర్రీ అండి. మీల్ మేకర్స్ బఠానీలతో గ్రీన్ బఠానీస్ కూడా వేసుకోవచ్చు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీల్లో కూడా చాలా టేస్ట్ వస్తుందండి. అసలు అలా తినేయచ్చు అంతే. మనకి ఇది అన్నంలో కలుపుకుంటే పిల్లలకైతే బిర్యానీ టేస్ట్ ఉంటుంది, బాగా నచ్చుతుందండి. ఇది మనం రసంలో, పప్పులో అన్నిట్లో కూడా నంచుకోవచ్చు. చాలా హెల్దీ కూడా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.